రాజకీయ విశ్లేషణ అంటే ఎట్లుంటుందంటే ఒక పెన్ను కాగితం పట్టుకోవాలా. చాలామంది అడుగుతారు, ఏం శరత్ కుమార్ నువ్వు ఈ విశ్లేషణ ఇట్లా కరెక్ట్గా ఇట్లా పూర్తిగా సూటిగా ఎట్లా చేస్తావయ్యా అని అంటే, నా తర్వాత ఎవరైతే ఈనాడు ఈ కార్యక్రమాలు చేయాలనుకున్నారో లేకపోతే రాజకీయ కురుక్షేత్రంలో ఎంటర్ అవ్వాలనుకున్నారో అట్లాంటి యువ నాయకులకు, రేపు భవిష్యత్తున్న నాయకులకు ఈనాడు ఈ ట్రేడ్ సీక్రెట్ చెప్తున్నాను, వినండి దయచేసి. ఇది అందరు యువకులు పంచుకోవాలి. అదేమంటే మనం ఒక్కళ్ళమే కూర్చోవాలి, ఎక్కడన్నా కూర్చొని ఒక పెన్ను కాగితం పట్టుకోవాలి. పట్టుకొని అసలు ఏదన్నా ఒక అంశం ఏరుకో. నువ్వు రాజకీయాలకు వస్తావా, చదువులో డెవలప్ అవుతావా, పెళ్ళి చేసుకుంటావా, లేకపోతే ఇంకేదైనా చేసుకుంటావా, ఏదో ఒక అంశాన్ని ఎన్నుకొని ఒక్కసారి ఆ అంశంని దాన్ని హెడ్లైన్ కింద రాయి. నేను ఎవరిని పెళ్ళి చేసుకోవాలా, అమ్మా నాన్నలు చెప్పిన దాన్ని చేసుకోవాలా, నేను ప్రేమించిన దాన్ని చేసుకోవాలా అనేటువంటిది వచ్చి రాసుకొని నా పెళ్ళి అనేది పెట్టుకొని ఇటువైపు దీనికున్న మెరిట్స్, ఇటువైపు దానికున్న మెరిట్స్ పెట్టు. నీ అంతరాత్మను ఎటువైపు మెరిట్ ఉంటే అటువైపు మొగ్గుతా అనే ఆలోచన చెయ్యి. మొత్తం ఖాందాన్ని చూడు. ఇది మొత్తం ప్రేమ నాటకమా, కేవలం మాకు ఆర్థికమైన పరిస్థితి బాగుంది కాబట్టి కేవలం నటిస్తున్నారా, లేకపోతే అసలు వాళ్ళ కుటుంబాల్లో అందరూ మంచిగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, సుఖంగా సంసారాలు చేసిన వాళ్ళు ఉన్నారా, అసలు ఆమెకు నా పట్ల నిజంగా సహజంగా ప్రేమ ఉందా, కేవలం నా ఆస్తి మీదనే కన్నేసేసి ఈ రకమైన నాటకం ఆడుతుందా, లేదు ఆమె మనస్తత్వం నా మనస్తత్వం కలుస్తుందా కలదా, ఎన్ని విషయాలలో ఆమె నాతో ఏకీభవిస్తుంది, ఎన్ని విషయాల్లో తను చెప్పినట్టుగా నేను ప్రవర్తించాల్సి వస్తుంది అని ముందు ఆ రకమైన ఆలోచనలను చేయి. రెండవ వైపు ఆలోచనలు చేయి. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నన్ను ఎట్లా పెంచినారు, ఎట్లా విద్యా బుద్ధులు నేర్పించినారు, ఎట్లా నాకు అన్ని అవకాశాలు కల్పించినారు, మా తండ్రికి నా మీద ఏమైనా కోపం ఉందా, మా తల్లికి నా మీద ఏమైనా కోపం ఉందా, మా అక్క చెల్లెళ్ళు నా మంచి చెడ్డలు కోరరా, వీళ్ళ మాట వింటే వస్తే నష్టమైంది, ఇప్పటి వరకు జరిగినటువంటి నా పురోగతికి మా తల్లిదండ్రులు ఎట్లా అవరోధం, ఇట్లా ఈ రకాలు ఆలోచించు. ఈ రకాలు ఆలోచించిన తర్వాత ఎక్కడ మార్కులు ఎక్కువ వస్తే అటువైపు పోవాలి. దట్ ఈస్ ది డెసిషన్, దట్స్ ఆల్. అప్పుడు నీ అంతరాత్మను కూడా నువ్వు విమర్శించుకోవాలి. ఏమని? నేను అనవసరంగా లేని చోట నీళ్లున్నట్టుగా ఎండమావిలో నీళ్లను వెతుకుతున్నాను అనేటువంటి ఆలోచన చేయాలి. చేసి అవసరం అనుకున్నప్పుడు తన ఆలోచన సరళిని మెరిటోరియస్ వైపు, మెరిట్స్ ఎక్కువ ఉన్న వైపు మొగ్గడం ద్వారా ఏవైతే మనము ప్రాగ్మాటిక్ డెసిషన్ అంటాం కదా, అంటే 4 కాలాల్లో నిలబడేటువంటి నిర్ణయం అనేది జరుగుతుంది. ఒక క్లిష్ట పరిస్థితి రాగానే అప్పటిదప్పుడే నిర్ణయాలు తీసుకోవద్దండి. కొంతకాలం ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. చూడండి, ఎన్ని అవమానాలు భరించాల్సి వచ్చిందో నా అంతరాత్మకు తెలుసు. నేను ఒక స్పెషల్ గవర్నమెంట్ లీడర్గా పనిచేస్తున్నప్పుడు ప్రతి చవట, ప్రతి దద్దమ్మ వినరా. అసలు మీకు చెప్పాను కదా, మా పద్మారెడ్డి సార్ గారు చెప్పింది ఏమని అంటే, 2 వాక్యాలు తెలిసిన వాడు 3 వాక్యాలు తెలిసిన వాడికి నీతి సూత్రాలు చెప్తాడు. 1 వాక్యం తెలిసిన వాడు 2 వాక్యాలు 3 వాక్యాలు తెలిసిన వాడికి తెలివిని ఇస్తాడు. ఏం తెలియని ఎదవ అందరికీ నీతి చెప్తాడు అనమాట. సో అట్లా జరుగుతుంది అనమాట రాజకీయ క్షేత్రం. సో మనం కొంత ఓపిక బట్టి క్లిష్ట పరిస్థితుల నుంచి మనదైన విధానంలో మనం ప్రయత్నం చేసి బయటికి రాగలిగితే ధీరుడెవ్వడు అంటే నువ్వే. వీరుడెవ్వడు వీరగంధము తెచ్చినాడము, వీరుడెవ్వరు పూసిపోదము అంటారు బాలచంద్రుడి కథలో. అట్టనే నువ్వు వీరుడుగా ఆ సమస్య నుంచి పరిష్కరించుకోగలిగితే నీ ఆత్మస్థైర్యము, నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇక ఇది కాదు, వీళ్ళందరూ కలిసి ఎట్లయితే పద్మవ్యూహంలో అభిమన్యుని చంపాలన్న ప్రయత్నంలో భాగంలాగానే చేస్తున్నారు అనేటువంటి విషయం కనుక మనం గ్రహిస్తే ఆ వ్యవస్థ నుంచి పక్కకు తప్పుకొని మన ఓన్ వేలో మనం పోవడం. సో ఇట్లా ఈ కుళ్ళిన రాజకీయ వ్యవస్థలో, ఈ కుళ్ళిన రాజకీయాల్లో మీరు ఎక్కడ పోయినా ఈ సమస్యలు ఉంటుంది. కుటుంబంలో క్లిష్ట పరిస్థితులు ఉంటాయి, సమాజంలో క్లిష్ట పరిస్థితులు ఉంటాయి, ఉద్యోగంలో క్లిష్ట పరిస్థితి. అయితే రాజీనామా, ఆత్మహత్య ఈ 2 ఎప్పుడు కూడా ఏ సమస్యకు పరిష్కార మార్గం కాదు. ఇది మొదట మనం గ్రహించాల్సింది. ఆత్మహత్య చేసుకుంటే నువ్వు ఒక రకంగా ఓటమిని యాక్సెప్ట్ చేసినట్టే. దట్ మీన్స్ ఐ కాంట్ ఫైట్ విత్ దిస్ క్రిటికల్ సిచ్యువేషన్, ఐ కెనాట్ సస్టైన్ మై సెల్ఫ్ బియాండ్ దిస్ అని అనుకొని పిరికి పందలాగా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. రాజీనామా చేస్తే ఏమైతే టెంపరీగా ఆ సమస్యను నువ్వు పక్కకు తప్పుకొని బయటికి వస్తావు, కానీ మళ్ళీ ఆ సమస్యలను నువ్వు ఎదుర్కోలేవు. అయితే ఒకవేళ నువ్వు రాజీనామా చేస్తే ఎట్లా చేయాలా అంటే వాడి మూతి మీద ఇట్లా విసరాల.
ఎట్లా కేసీఆర్ రాజీనామా చేస్తాడు చూసినావా? ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు తన శాసనసభ్యత్వానికి గజ్వేలుకు కనుక అతను సిద్దిపేటకు కనుక అతను రాజీనామా పెట్టకపోతే ఆయన రాజకీయం కూడా తుచ్చమయ్యేది. కానీ మన దేశంలో కూడా త్యాగానికి ఎక్కువ విలువ ఉంటుంది. నిజానికి కొన్నిసార్లు రాజకీయ డ్రామాల్లో భాగంగానే టీఆర్ఎస్ నాయకులు రాజీనామా పెట్టినా వీళ్లకు పదవి అనేది తృణప్రాయము అనేటువంటి భావన తెలంగాణ ప్రజలలో చిట్ట చివరి వ్యక్తి దాకా పోయింది. సో ఈ నాటకాన్ని కూడా నిజమైన జీవితం అని అనుకున్నారు. ఏ అదాకారి బి ఇనక సహీ ఇనక సోచి ఐసా హై అని మనం అట్లా ఆలోచించడం మొదలెట్టినాడు. కానీ అది కాదు, ఇది ఒక పెద్ద డ్రామా. ప్రతి విషయంలో రాజకీయం ఉంటుంది. కేసీఆర్ ఆవులిస్తే పేగులు లెక్క పెట్టచ్చు, పేగులలో ఉన్నదాన్ని కూడా లెక్క పెట్టచ్చు. కేసీఆర్ ఏమంత పెద్ద గొప్ప రాజకీయ చాణక్యుడు కాదు. ప్లీజ్ తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా మీరు గ్రహించండి. నేనే కాదు, మీరు సామాన్యంగా ఎవరైనా ఒక మంచి రిటైర్డ్ మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరకో లేకపోతే ఒక సోషల్ చదువుకున్న టీచర్ దగ్గరకో, బలహీన వర్గాలలో చాలామంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉంటారు. మీకు దమ్ముండాలి, అంటే వాళ్ళతోని మనం చర్చించగలిగే కెపాసిటీ ఉండాలి. నాకంటే గొప్పగా కేసీఆర్ యొక్క స్వభావాన్ని పూర్తిగా ఇట్లా ఎక్స్రే స్కానింగ్ తీసేసి తీసి ముందర పెడతారు. ఎందులో ఏం పెద్ద రాజకీయ చాణుక్యత లేదు, పెద్ద పరిణితి లేదు, బొందగడ్డ లేదు. ఇదంతా కేవలము ఆయన కూడా ఎమోషనల్, ఆయన కూడా ఫ్లిప్పెంట్ డెసిషన్ తీసుకుంటాడు. హీ టేక్స్ డెసిషన్స్ ఆన్ ది స్పర్ ఆఫ్ ఎ మూమెంట్. తర్వాత తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి నానా యాతనలు పడతాడు. ఇదంతా జరుగుతుంది. అసలు యాక్చువల్లీ ఇప్పుడు కేటీఆర్ తర్వాత కవిత, హరీష్ రావు, ఈ తన వర్గం వాళ్ళందరూ రాజకీయాలలో ఉండి రాజకీయంగా తను తెరమరుగయ్యి తన యొక్క రాజకీయ ప్రభకు గ్రహణం పట్టడము అనే దాని మీద కేసీఆర్ ఆలోచించట్లేదు. ఇవాళ ఆలోచిస్తున్నాడు, కానీ ఏం చేస్తాడు? ఏం చెయ్యలేడు. రాజు గుడ్డివాడు, ఏం చెప్పినా దుర్యోధనుడు వినడు. దురహంకారపు దుర్యోధనుడికి ఎంతసేపు పాండవుల యొక్క గొప్పతనం నచ్చదు. కాబట్టి వాడు అనిమిత్త క్రోధంతో పాండవుల మీద యుద్ధం ప్రకటిస్తుంటాడు. అటనే మన కేటీఆర్ అట్లానే, ఈ దుర్మార్గుడు ఇటనే వ్యవహారాలు చేస్తున్నాడు. వీడు ఎప్పుడు ప్రజాకోణంలో ఆలోచించాడు, ప్రజలకు ఏం మేలు చేయాలని ఆలోచించాడు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయినాడు, రేవంత్ రెడ్డి రేటంత రెడ్డి, రేవంత్ రెడ్డి మళ్ళీ వీడే మననే కాపీ చేస్తాడు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని ఇప్పుడు మనం మొన్న వరకు ఏది ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు వాడు ఐరన్ లెగ్ అంటున్నాడు. వాడు మనం రేట్ అన్నిటి అమ్ముకుంటాడంటే వాడు రేట్ ఎంత రేట్ ఇట్లా ఉంటుంది అన్నాడు. వీళ్ళకి సహజమైన భాష కానీ ఆలోచన అసలు కానీ ఉండదు. దీస్ ఆర్ నాట్ గ్రోన్ అప్ ఇన్ ది న్యాచురల్ కోర్స్. ఇప్పుడు సర్ ఫటక్ ఫటక్ పత్తర్ పర్ ఝర్నోనే ఝర్నా సిక అన్నాడు. అంటే తలను రాళ్లకు కొట్టుకొని నదులు ప్రవాహాన్ని నేర్చుకున్నాయి. సో ఎవరైతే నిజ జీవితంలో అత్యధికమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటారో వాళ్ళే ఒక మ్యాచ్యూర్డ్ పర్సన్గా ఎదుగుతారు. వాళ్ళలో ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, ఆలోచన సరళిని పెంపొందించుకునేటువంటి స్వభావం ఉంటుంది. ఎవరైతే జీవితంలో సమస్యలు ఎదుర్కోరో, జీవితం ఒక బంగారు పళ్ళెలలో పెట్టినట్టు ఇస్తారో, వాడు తెల్లారు లేస్తే బ్రెడ్ పాలు తాగుకుంటే వాడికి మూత్రము రాదు, దొడ్డికి రాదు కదా. కష్టపడి పనిచేసేవాడికి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. తెల్లారేస్తే శంభు పట్టుకుంటాడు, ఊరి బయటకు పోతాడు. వానికి ఆత్మాభిమానం, నేను వాడికి అప్పటికి వస్తున్నా రాకున్నా కానీ నేను అక్కడికి పోయేటప్పటికి మాత్రం నాకు దీర్ఘశంక అవుతుంది అనేటువంటి నమ్మకం ఉంటుంది. ఇది ఈ పళ్ళరంలో రాజకీయాలు పెట్టించిన వాళ్ళకు ఉండదు. మీరు గమనించండి. ఇవాళ ఈ రాజకీయం అనేది కుటుంబాలు వస్తున్న తీరుకు కారణం ఏంది అంటే మనం అమాయకులు అవ్వడము, మనలో రాజకీయ పరిణితి లేకపోవడం. సో మనలో ఉన్నటువంటి మేధావులు ఉన్నారు కదా, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, మంచి టీచర్లు, మ్యాథమెటిక్స్ టీచర్లు, మంచి ఫిలాసఫీ చదువుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి? సాయంత్రం పూట రిటైర్మెంట్ తీసుకొని హాయిగా ఇళ్లలో పడి చావడం కాదు, ఏసీలలో ఉండడం కాదు, 10 మంది యువకులను పోగేసుకొని ప్రస్తుత రాజకీయాల మీద ఒక చర్చ చేయాలి. యువకుల్లో ఇప్పుడు ఒక ఆలోచన సరళిని పెంపొందించాలా. యువకులకు రాజకీయం ఎట చేయొచ్చు. ఆర్థిక పరిస్థితి ప్రతిబంధకం కాదు, ఆర్థికంగా ఉంటేనే కాదు. ఇప్పుడు మనం పెట్టిన విత్తనానికి పెట్టంగానే దాని మీద ఎరువులు వస్తున్నామా? లేదు. అది ఒక కొంత ఏపుగా ఎదిగి 4 కాలాలు ఉంటుంది, ఇది చచ్చిపోదు అని అనుకున్నప్పుడు గప్పుడు తవ్వటం పెట్టి ఎరువులు వేస్తున్నాం. సో భూమి పొరలను తెంచుకొని వచ్చేదే గ్రోత్, అదే దాని గ్రోత్ అంటారనమాట. సో
సో కాబట్టి యువతకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలలో అహంకారం పనిచేయదు. ప్రతి విషయంలో విషయాల పరిజ్ఞానం ఎప్పుడూ కూడా అవసరమైతే తను కూడా విమర్శించుకునే స్థాయిలో ఏ వ్యక్తి అయితే ఉంటాడో వాడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఇది దేశ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం.